కొంతమంది యోగులు ప్రాణాయామం నేర్చుకుంటే వాళ్ళు సిద్ధి పొందుతారు. 100 మందిలో ఇద్దరు తెలియాలి. ఆ ఇద్దరు కూడా చక్కగా యంత్ర మంత్రాలు, సిద్ధులు, గాలి, పైకి ఆకాశ ప్రయాణం, పరకాయ ప్రవేశం అన్ని రకాలు పొందారు. మంచి పనులు చేస్తున్నారు. ఎన్ని చేసినప్పటికీ ఇలాంటి లక్షలాది మంది ఉన్నారు. మిలియన్స్ మంది జీవుల్లో లక్షలాది మంది ఆనాడు ఈనాడు ఉన్నారు. మనకు కనబడవచ్చు, కనబడవచ్చు, సూక్ష్మ శరీరంలో ఉండొచ్చు. అయినప్పటికీ ఒకరి నుంచి ఒకరు ఆధిపత్యం సంపాదించాలని, నేనే ఎక్కువగా సేవ చేస్తానని ఇద్దరు మాంత్రికులు ఉంటారు, దుష్టులు ఉంటారు, మంచివాళ్ళు ఉంటారు. వీటితో అసంతృప్తిగా ఉంటే శాస్త్రానికి శాంతి లేకుండా శాపానుగ్రహాలతో జనవనాలతో ఉన్నారు. కొంతమంది మాత్రం జీవుడు ఈశ్వరుని ఏకత్వం చేసి సమాజంలో ఉంటే సమాజం పెట్టేసాక మళ్ళీ మామూలే వాసనలు. వాసన ఏంటంటే జ్ఞానేంద్రియాలు తృప్తిపరిచే నిమిత్తమే దేహం ఉంది. దేహం తృప్తిపరచాలంటే జ్ఞానేంద్రియాలు తృప్తిపడాలి. మరి దేహం అంటే ఏమిటి? దేహం జడం, తను తాను గ్రహించదు. జ్ఞానేంద్రియాలు జడము, తను తాను గ్రహించదు. జ్ఞానేంద్రియాలు ఉన్నది చెప్పింది ఎవరు? మనసు. అంటే మనసు, బుద్ధి, చిత్తాంకరం ఒకటే. ఆ మనసే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియ రూపం ధరించి జ్ఞానేంద్రియాలతో కనబడింది, చూసింది, దర్శించింది, అనుభవంలోకి తెచ్చుకుని అమ్మాయ హాయిగా ఉన్నాను, ఇల్లు కట్టుకున్నాను, ఇంట్లో రూమ్లు బాగున్నాయి, బాత్రూమ్ బాగుంది, పూజారం బాగుంది, తృప్తిగా ఉంటాడు. మళ్ళీ కొంచెం వచ్చేప్పటికి ఏంటి? ఆ తృప్తి అసంతృప్తి అయిపోతుంది. ఎందుకు? వస్తువుల ద్వారా పొందే తృప్తి ఇళ్ల ద్వారా కానీ, పొలాల ద్వారా కానీ, పంటల ద్వారా కానీ, ఆహార రూపం కానీ, జంతువుల ద్వారా కానీ, వృక్షాలతో కానీ, ఆది బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో కానీ, అమ్మవారితో కానీ ఇచ్చిన వరాలు కానీ, ఇచ్చినటువంటి సత్కారంతో కానీ, ఇచ్చినటువంటి సహకారంతో కానీ ఎన్నెన్ని సాధన చేసినప్పటికీ, ఎంత దెబ్బ కూడా పెట్టినప్పటికీ, సాక్షాత్ కుబేరుని మించి కూడా ఉన్నప్పటికీ ఏదో రూపంగా తనకి సమస్యలు, ఆందోళన, భయము రాక తప్పదు. కానీ ఏంటి? దేహం ఉంటేనే పుట్టిన దేహం మరణించడం తప్పదు. వచ్చే నిద్ర వచ్చి పోతుంటుంది, వచ్చే కళ్ళు వచ్చి పోతుంటాయి, మెలుక వచ్చి పోతుంటుంది, పంచకోశాలు వచ్చి పోతుంటాయి, 3 శరీరాలు 3 అవస్థలు పోతుంటాయి, గుణాలు మారిపోతుంటాయి, అన్నీ మారి వచ్చి పోతూ ఉంటాయి. అని నీకు అనుభవంలోనే తెలుస్తుంది కదా. ఈ తెలిసేవారిని కంట్రోల్ చేయమన్నారు. కంట్రోల్ అవ్వదు. అంటే నేను మనసును కంట్రోల్ చేయదు, మనసు నేను కంట్రోల్ చేయదు. మనసు వాస్తవంగా జడం, దేహం జడం. జడమైన దేహం వచ్చి ఓ మనసా నువ్వు ఉండబట్టి నేను ఉన్నాను, నువ్వు కంట్రోల్ అవ్వాలి అంటే దేహం చెప్తే వింటుందా? అసలు దేహం చెప్తుందా? ఆ విధంగా సమస్త జీవులకి కూడా గమనించింది, గుర్తించి తెలుసుకున్న జగత్తు కానీ, ప్రకృతి కానీ, భూతత్వం కానీ, ఆకాశతత్వం కానీ, అంటే పిండ బ్రహ్మాండాలు కానీ, గెలాక్సీలు కానీ, పాలపుత్రులు కానీ, ఇవన్నీ కూడా తను తాను గ్రహించి గుర్తించి గమనించే లక్షణాలు లేవు కాబట్టి అని అన్నవాడెవరు? తానే. అంటే తనే అనుకుంటున్నాడు. నేనే దేహాన్ని, దేహం మాట్లాడుతూ నేను మాట్లాడుతున్నాను. దేహం తాను గుర్తించదు, గమనించదు, తెలుసుకోదు. నేను నన్ను గుర్తిస్తున్నాను, తెలుసుకోవడానికి గమనిస్తాను. దేహం గుర్తించదు, గమనించదని కూడా అలాగే చేస్తుంది. అంటే నేను స్వయంగా తనకు తెలుసుకోవడం, గుర్తించడం, గమనించడం తెలుస్తున్నది. అయితే అందరికి ఏం కావాలి? ప్రశాంతత కావాలి. అందరికి ఏం కావాలి? ఆనందం కావాలి. అందరికి ఏం కావాలి? సుఖ సంతోషాలు కావాలి. అలా లేవు కదా. ఇప్పటిదాకా చెప్పిన సిద్ధాంతాలు, రాద్ధాంతాలతో ఎంతో ఉత్కృష్టమైన సిద్ధాంతాలైనా స్థిరమైన ఆనందాలు ఒక మానవులంలో పూర్ణంగా పొందినట్టుగా ఎక్కడ దాఖలాలు. కానీ ఏంటి? శాస్త్రమైన నిత్యానందం కేవలం దేహం ఉన్నప్పుడు ఆ అనుభూతి ఉన్నప్పటికీ కూడా క్రమముక్తి, ఉద్యోగముక్తి, విజయముక్తి కావాలి. అంటే దేహ పర్యంతం బ్రహ్మదేవుడు లోకానికి వెళ్ళి అక్కడ వారితో పాటు వేదాంత గోష్ఠులు చదివి చేస్తూ సత్సంగాలు చేయగా ఆ బ్రహ్మదేవుడి కల్పంలో ఆయన లయించిన తర్వాత మళ్ళీ మనం శాస్త్రమైన మోక్షాన్ని పొందుతామని ఒక క్రమముక్తి చెప్పారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత శుభ్రంగా రంభవలసి ఇది నాట్యాలు, ఆ ఋషీశ్వరులు, వాళ్ళ కోపతాపాలు, శాపానుగ్రహాలు ఉన్నాయి కదా. పూర్వ చరిత్రంతో చూసుకోండి, పురాణాలు కానీ ఏమైనా ఆ దేవలోకంలో ఉన్నవాళ్ళు. మరి భీష్ముడు ఎలా పుట్టాడు మీకు తెలిసిందే కదా, అష్టవసువుల్లో. కాబట్టి శాపానుగ్రహాలు ఆ శక్తి అందరికీ ఉంది, అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. అప్పుడు ఎక్కువగా ఉంది, ఇప్పుడు తక్కువగా ఉంది. అంటే ప్రతి మానవుడికి తపస్సు, ధ్యానాలు, యజ్ఞయాగాదులు, కంట్రోలు, కొద్ది గొప్ప అన్నీ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకి ఏముందో లేదు మీకు నాకు తెలుసు అని చెప్పేది కాదు ఇది.